ప్రైజ్ ద లార్డ్. ఎప్పటిలాగానే మనము ఆన్లైన్ ద్వారా పునరుద్ధాన ఆరాధనను మనం అందరం కలిపి మీ కుటుంబాలలో మీరందరూ ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గత వారం నుంచి వారం వరకు మీరు రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని క్షేమకరం నుంచి మరి పునరుద్ధాన దినాన్ని ఈ రీతిగా నేను మేమందరం కలిపి ఆన్లైన్ ద్వారా మేము జరుపుకోవటానికి మీరు ఇచ్చిన ప్రత్యేకమైన నేను సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధన క్రమాన్ని మా ప్రియులు వారి గృహాల నుండి వీక్షిస్తూ ఉండగా ప్రతి బిడ్డతోనూ మీ ఆత్మ సంచారం నుంచి, ప్రతి గృహంలోనూ మీ ఆత్మ అభిషేకం ప్రతి బిడ్డ మీద కుమ్మరించి ప్రభువా, ఇదిగో తండ్రి ఈ ఆరాధన క్రమాన్ని మీ నామ మహిమార్థమై మీరు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన భాగంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 58వ కీర్తన మనము కలిపి చదువుకుందాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుచున్నారన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదరా? లేదే. మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగిందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకొనున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము. వారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు, పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలే నుందురు. సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందురు. మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఊడినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. పరిశుద్ధున ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కీర్తన భాగంలో నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి, మేము వాక్య భాగంలోకి మేము వెలుచుండగా ప్రతి బిడ్డతోనూ మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడి ఆదరణ, ధైర్యము, సంతోషము, సమాధానము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుని వాక్య భాగంలోకి మనం వెళ్దాం. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెరను విడిపించి నిలిమితో బంధించి నడిపించినావే అందవలె నీ స్వాస్థ్యమును. చెరను విడిపించి చిలిమితో బంధించి నడిపించినావే అందవలె నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా.
సంబరాలు మూగబోయెను. నీ జనులకు నీవు న్యాయాధిపతి వైతివే. శత్రువుల కోటలన్నీ కూలిపోయెను. సంకెళ్ళ సంబరాలు మూగబోయెను. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణకర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. మతగిన వాడవు సహాయుడవు యేసయ్యా. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి. జటిలమైన త్రోవలన్నీ దాటించితివి. సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి. జటిలమైన త్రోవలన్నీ దాటించితివి. సమృద్ధి జీవముతో పోషించితివి. ఆలోచనకర్తవైన ఈశ్వరమే వినగా నిత్యాదరణను పొంది ఈ క్రియలను వివరించెను. ఆలోచనకర్తవైన ఈశ్వరమే వినగా నిత్యాదరణను పొంది ఈ క్రియలను వివరించెను. మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి. యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి. అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకొంటివి. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి. యోగ్యమైన దాసునిగా మలచుకొంటివి. అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకొంటివి. ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి సర్వోత్తమమైన మార్గములు నడిపించును. ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి సర్వోత్తమమైన మార్గములు నడిపించును. మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెరను నుండి విడిపించి చిలిమితో బంధించి నడిపించినావే అందవలె స్వాస్థ్యములు. చెరను నుండి విడిపించి చిలిమితో బంధించి నడిపించినావే అందవలె స్వాస్థ్యములు. మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా. ఈరోజు మన ప్రసంగ అంశం అంగీకార యోగ్యముగా ప్రార్థించగలవారు. ఎవరు ప్రభువుని అంగీకార యోగ్యముగా ప్రార్థించగలరు అనే దాని గురించి ఒక 4-5 పాయింట్లుగా మనము వివరించుకుందాం. దానికి ముందుగా ఒక పల్లవి చరణం పాడుకుని వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన
ప్రార్థించగా పొందిన శక్తి, నేను ప్రార్థించగా దయచేయుమా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి, నేను ప్రార్థించగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. మన ప్రసంగాంశం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంగీకార యోగ్యముగా ప్రార్థించగలవారు. ఎవరు అంగీకార యోగ్యముగా ప్రార్థించగలరు? మొదటి పాయింట్ మనం చూసుకున్నట్లయితే, అంగీకార యోగ్యముగా ప్రార్థించగలిగిన వారిలో మొదటి లిస్టులో ఉన్నవారు ఎవరంటే, అపరాధ విషయమై ఎవరైతే చింతిస్తూ ఉంటారో, అంటే వారి జీవితాల్లో వారు చేసిన పాపాలు, వారు చేసిన శాపాలు, వారు నడుచుకున్న జీవిత విధానము అన్నీ కూడా ప్రభువుని తెలుసుకున్నప్పుడు వారి జీవితంలో మొదటిగా ఆ పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. ప్రభుని ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అప్పుడు వారి జీవితాల్లో పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే హృదయంలోకి వస్తుందో, మనసులోకి వస్తుందో, అప్పుడు వారు చేసిన అపరాధ విషయమై చింతించేటువంటి ఆ ప్రార్థనను చూశారు. ఆ ప్రార్థన ప్రభువుకి ఎంతో ఇష్టమైనది. ఎందుకు? విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాల చెంతకు వస్తారు. ప్రభువా, నేను పాపిని, నా జీవితంలో ఎన్నో ఘోరమైన పాపాలు నేను చేశాను, నీకు వ్యతిరేకంగా నడుచుకున్నాను, నీ మార్గాలు నేను తొలగిపోయాను ప్రభువా. ఇదిగో తండ్రి, నీ యొక్క అడుగుజాడలు నేను నడవలేకపోయాను, ఇంతకాలం నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను ప్రభువా, నికృష్టుని, నీచుని అని చెప్పేసి ఎవరైతే పశ్చాత్తాపంతో వారు చేసిన అపరాధాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పాదాల చెంతకు వస్తారు, వాళ్ళు అంగీకార యోగ్యముగా ప్రార్థించే ప్రార్థన పరులు లేదా ప్రార్థన వ్యక్తులు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనము అంగీకార యోగ్యముగా ప్రార్థించేటువంటి ప్రార్థనా పరులుగా మనం ఉన్నామా? చాలా మంది రక్షింపబడిన మొదటి దినాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో వినయ విధేయతలతో, దేవుని యందు ఇష్టముతో, ప్రేమతో ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు. కానీ అదే విధమైన ప్రార్థన జీవితం, అదే విధమైన మరి ఆ యొక్క దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే మనము కంటిన్యూ చేయగలుగుతామో అప్పుడే మనము ప్రభువుకు నిజమైన
విశ్వాసులుగా, నిజమైన దేవుని బిడ్డలుగా మనము ప్రభు చేత మనము కీర్తించబడతాం. అటువంటి అనుభవంలో మనం ఉన్నామా? ఒకసారి మన హృదయాలు మనము పరిశీలన చేసుకుందాం. అంగీకారయోగ్యముగా ప్రార్థించడం అనేది చాలా అవసరం, చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో మనకున్న సమస్యలను బట్టి, మనం ఎదుర్కొంటున్న ప్రతి బాధను బట్టి మనం ఏదో దేవుని పాదాల చెంతకు వెళ్ళి ప్రార్థించడం, మనం తృప్తిపరచుకోవడం కాదు. కానీ ఎప్పుడైతే మనము అంగీకారయోగ్యముగా విరిగి నలిగిన హృదయంతో, మొదటి దినాల్లో ఎలాగైతే విరిగి నలిగిన హృదయం కలిగి మనం ప్రార్థిస్తామో అదే విధమైన ప్రార్థన మన జీవితాలు, ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మరి అలాగున మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ ఉన్నామా? అలాగున మన జీవితంలో మనం ప్రభు కొరకు ప్రయాసపడుతూ ప్రభు పాదాల చెంత అడిగి పొందుకునే వారంగా మనం ఉన్నామా? ఎలాగ ఉంది మన క్రైస్తవ జీవితం? ఒకసారి మన హృదయాలు మనం పరిశీలన చేసుకున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 18వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక సుంకరి అలాగే ఒక పరిసయ్యుడు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. విరిగి నలిగిన హృదయంతో ఎలాగ ప్రార్థన చేయాలనేది ఇక్కడ మనం చూసినట్లయితే, పరిసయ్యుడు నిలవబడి పరిశుద్ధ మందిరం ఎదుట నిలవబడి అంటున్నాడు కదా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇక్కడ ఈ పరిసయ్యుడు చేసే ప్రార్థనలో తను తాను హెచ్చించుకోవడం కనబడతా ఉంది. ఏ విధంగా? నేను ఈ సుంకరి వలె, అంటే సుంకరి దేన స్థితిలో ఉన్నాడు అంటే అతని పరిస్థితి, ఆర్థిక స్థితి గురించి కాదు కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఆర్థిక స్థితి గురించి కాదు కానీ తన పరిస్థితి అంటే వినయముతో కూడిన, విధేయతతో కూడిన వ్యక్తిగా మనం ఇక్కడ సుంకర్ని మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ పరిసయ్యుడు ఏం చేస్తూ ఉన్నాడంటే గర్వంతో కూడిన మాటలు, నేను నా యొక్క సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను, అలాగే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి తను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. తను తాను హెచ్చించుకోవడం అనేది ప్రభువుకి ఇష్టమైన పని కాదు. ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకోవడమే ప్రభువుకి ఇష్టమైనది. ఇక్కడ ఆ వ్యక్తి అలాగే గర్వంతో విర్రవీగుతూ ఆ గర్వంతోనే తన మాటలను ప్రభు పాదాల చెంత పెడుతూ ఉంటే, రెండవ వ్యక్తి ఇక్కడ సుంకరి వచ్చి చేస్తున్నాడు కదా. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకుని రొమ్ము కొట్టుకొనుచు ధైర్యము చాలక పాపినైన నన్ను కరుణించుము దేవా. ఎంతగా తను తాను తగ్గించుకుంటున్నాడంటే ప్రభువుకి ఎంత విధేయత కలిగి ఉండాలో అంతగా తను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకని ఇక్కడ కింద మరొక వచనంలో మనం చదివినట్లయితే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన జీవితంలో మనల్ని మనం హెచ్చించుకునే వారంగా మనం ఉన్నామా? మీరు పనిచేసేటువంటి ఉద్యోగాల్లో కానీ, లేదా మీ వ్యాపారాల్లో కానీ, లేదా మీ గృహాల్లో కానీ, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో మీ యొక్క ప్రవర్తన ఎలాగనే ఉంటుంది. ఒకసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. మన ఉద్యోగాలు చేసే కాడ మన యొక్క సత్ప్రవర్తన చూసి మనలో ఉన్న దేవుణ్ణి వాళ్ళు గుర్తించాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. ఎలాగుంది ఈ రోజున మన క్రైస్తవ జీవితం? మనల్ని మనం తగ్గించుకునే వారంగా మనం ఉన్నామా, లేదా మనల్ని మనం హెచ్చించుకునే వారంగా మనం ఉన్నామా? ఒకసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు చెప్తా ఉన్నాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. ఒకవేళ ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మరి నీవు అనుకున్నది జరగట్లేదని, నీవు ప్రార్థించిన దానికి జవాబు రావట్లేదని ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నావేమో. కారణం ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. కారణం ఏంటో ఒకసారి మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాం, కానీ హృదయంలో గర్వం అని ఏలుబడి చేస్తూ ఉందేమో. ఒకవేళ
హృదయాలలో. ఆ గర్వం ఏలుబడి చేస్తే ప్రభు ఏమాత్రము మన ప్రార్థనలు అంగీకరించడు. ఇక్కడ పరిసయ్యుడు అదే చేశాడు. గర్వంతో కూడిన ప్రార్థన అది ప్రభు ఆలకించు. ప్రభుకి ఇష్టం లేదు ఆ ప్రార్థన. వినయముతో, విధేయతతో, భయముతో, భక్తితో, వణుకువతో ఎప్పుడైతే ప్రార్థిస్తామో అటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి మనం ఈ వాక్యం వింటున్న మన జీవితాలు ఎలాగైనా ఉన్నాయి. వినయముతో కూడిన భక్తిని, విధేయతతో కూడిన భక్తిని, దేవుని యందు భయము, భక్తితో కూడిన భక్తిని మనం అనుసరిస్తూ ఉన్నామా? ఎటువంటి ప్రార్థన జీవితం మనకు ఉంది? మన ప్రార్థన అంగీకార యోగ్యముగా ఉంటున్నాయా లేదా? ఒకవేళ లేకపోతే ఎక్కడ మనం తప్పిపోతున్నాం? ఎక్కడ మనం ప్రభువుకి వ్యతిరేకంగా నడుస్తున్నాం? ఏ విషయంలో మనం తప్పిపోతున్నాం? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రతినిత్యం క్రైస్తవ జీవితంలో ఒక విషయాన్ని మీరు గమనించండి. క్రైస్తవ జీవితంలో మనల్ని మనము ప్రశ్నించుకోవటం అనేది లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? అంతా బాగానే ఉన్నాం, మనకేంటి? ఎవడో నిన్ను ప్రశ్నించడం కాదు, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని నిన్ను నీవు లేదా నన్ను నేను, మనల్ని మనం పరిశీలన ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే యథార్థమైన జీవితం, ప్రభువుకి ఇష్టమైన జీవితం మన నుంచి ప్రభువుకి మనం అందించగలుగుతాం. అలాగా ఉండాలని ప్రభువు నీ నుంచి నన్ను శాసిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నీతిమంతులు యథార్థవర్తనులు. రెండవదిగా అంటే ప్రభువుకి అంగీకార యోగ్యముగా ప్రార్థించగల వారిలో రెండవ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరంటే నీతిమంతులు యథార్థవర్తనులు. కీర్తనలు 34వ కీర్తన 15-16. నీతిమంతులు యథార్థవర్తనులు. రెండవ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరంటే అంగీకార యోగ్యముగా ప్రార్థించగలిగిన వాళ్ళు నీతిమంతులు యథార్థవర్తనులు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 34వ కీర్తన 34వ కీర్తన 15వ వాక్యం అలాగే 16వ వాక్యాన్ని మనము చదువుదాం. కీర్తనలు 34, 15, 16. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. గమనించండి, ఇక్కడ నీతిమంతులు ఎవరైతే యథార్థవర్తనలు అంటే సత్ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, ప్రభువుకి ఇష్టమైన జీవితము కలిగి, ప్రభువుకి ఇష్టమైన విరిగి నలిగిన మనస్సు కలిగి ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థనలకు దేవుడు చెవులంట ఒగ్గి ఉన్నాడు. అంటే చెవులు వారి ప్రార్థనలు ఎప్పుడు అంగీకారయోగ్యమైన ప్రార్థనలకు ఆయన చెవి ఒగ్గి ఉన్నాడు. ఆయన చెవులంట ఎవరు అంగీకారయోగ్యంగా ప్రార్థిస్తారని ఎదురు చూస్తూ ఉంటాయంట. ఈ రోజున మన ప్రార్థన చేతులు ఎలాగ ఉంది? అంగీకారయోగ్యముగా ప్రార్థించే ప్రార్థనా పరులుగా మనం ఉన్నామా? నీతిని కలిగి, యథార్థమైన మనసు కలిగి, సత్ప్రవర్తన కలిగి, అంగీకారయోగ్యముగా ప్రార్థించే ప్రార్థనా పరులుగా మనం ఉన్నామా లేదా? ఒకసారి మన హృదయాలను మనం పరిశీలన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో 34వ కీర్తన 15వ అధ్యాయంలో అదే ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే యెహోవా దృష్టికి నీతి అనుసరించి నడిచే వారుగా ఉన్నారో వారి ప్రార్థనలకు యెహోవా చెవులు ఒగ్గి ఉన్నవి. ఆ విషయాన్ని మనం గమనించాలి. మన జీవితంలో మన ప్రార్థనలు అంగీకరించబడాలి అంటే నీతిని అనుసరించి జీవించాలి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే నీతిని అనుసరించి, యథార్థతను అనుసరించి జీవిస్తే నువ్వు చేసే ప్రార్థన ప్రభు చెంతకు వెళుతుంది, ప్రభు పాదాల చెంతకు వెళుతుంది, ప్రభు చెవులు వింటాయి అన్నమాట ఆ ప్రార్థన. అటువంటి ప్రార్థన మన జీవితాల్లో మనము కలిగి ఉన్నామా? ఎలాగుంది? మొదటిగా ఈ ప్రార్థన అంగీకార యోగ్యముగా ఉండాలి అంటే నీతిని అనుసరించాలి. రెండవది యథార్థ ప్రవర్తన ఉండాలి. ఇవేమీ లేకుండా మేము ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వస్తున్నాం, దేవుడు మా ప్రార్థన వింటాడు అనుకుంటే మనల్ని మనం భ్రమపరచుకోవటమే. ఒకసారి ఆలోచించండి. అందుకే అంగీకార యోగ్యముగా ప్రార్థించే ప్రార్థనా పరుల లిస్టు ఇక్కడ దేవుడు మనకు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారు. మూడవదిగా
అంగీకారయోగ్యముగా ప్రార్థించగలిగే వారిలో మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారు. 1 యోహాను 3:22. 1 యోహాను 3:22. 1 యోహాను 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మరొకసారి చదువుతున్నాను. 1 యోహాను 3:22. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినప్పుడే మనం ఏది అడిగినా ఆయన వల్ల మనకు దొరుకుతుందంట. గమనించారు ఈ విషయాన్ని? ఆయన దృష్టికి మనము యథార్థంగా నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను గైకొనుచు నడుచుకోవాలి, ఆయనకి ఇష్టమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మన ప్రార్థన ప్రభు చెంతకు చేరుతుంది. అటువంటి ఆజ్ఞలను గైకొని, అప్పుడు 10 కమాండ్మెంట్స్ అంటారు కదా, 10 ఆజ్ఞలు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఆజ్ఞలను అనుసరించేటప్పుడు వీటిలో ఒకటి వదిలేస్తే ఏమవదలే అనుకుంటారు చాలా మంది. ఏమండి, శరీరం ఉంది, శరీరంలో అవయవాలన్నీ పనిచేస్తేనే మనిషి యొక్క బ్రతుకు. మనిషి బ్రతుకు సవ్యంగా సంతోషంగా ఉండాలంటే శరీరంలో ఒక్క భాగం కూడా విడిచిపెట్టబడకూడదు, లేదా ఒక భాగం కూడా పని చేయకుండా ఉంటే శరీరం అంతా బాధే, ఏమాత్రం సందేహం లేదు. చిన్న వేలికి దెబ్బ తగిలినా, లేదంటే మీరు ఏదైనా కూరగాయ కట్ చేసి చాకుతో తగినా ఆ రోజంతా బాధపడతాము. అవునే కదా? అలాగే ఆజ్ఞలు ప్రభు ఏదైతే ఇచ్చాడో వాటన్నిటిని అనుసరించి జీవించేదే నిజమైన క్రైస్తవ జీవితం. ఆ నిజమైన క్రైస్తవ జీవితం మన జీవితంలో లేనప్పుడు ఒకదాన్ని విడిచిపెట్టినా, ఒకదాన్ని అనుసరించకపోయినా నిజమైన పరిపూర్ణమైన విశ్వాసం కాదు నువ్వు నేను. దేవుని దృష్టిలో అందరూ సమానమే, యాజకులని లేదా విశ్వాసులని ఇది కాదు. దేవునికి ఎవరైతే యథార్థమైన మనసు, సత్ప్రవర్తన కలిగి, శుద్ధమైన హృదయం కలిగి ప్రభువును ఆరాధిస్తారు, ప్రభువుని గణపరుస్తారు, అదే కదా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం, అటువంటి వారి ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. 4వదిగా మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు గలవారు, అంగీకారయోగ్యముగా ప్రార్థించగలిగే వారి లిస్టులో 4వ వ్యక్తులు ఎవరు వస్తారంటే దేవుని యందు భయభక్తులు గలవారు. కీర్తనలు 145. కీర్తనలు 145. అంగీకారయోగ్యముగా ప్రార్థించగలిగే వారు 4వ లిస్టులో దేవుని యందు భయభక్తులు గలవారు అంగీకారయోగ్యముగా ప్రార్థించగలరు. కీర్తనలు 145 19వ అధ్యాయం మనం గమనించినట్లయితే 145:19 తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. గమనించండి, ఇక్కడ భయముతో కూడిన భక్తిని చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే క్రిస్టియన్స్ అనిపించుకోవటం కోసమే క్రిస్టియన్స్ గా వేషధారణ చేస్తూ ఉంటారు. లేదా అటువంటి వాళ్ళు వీక్షిస్తున్న ప్రియ సహోదరి నీ జీవితంలో ఎవరు తారసపడలేదు, అటువంటి వాళ్ళు తారసపడి ఉంటారు. సమాజంలో రంగులు మార్చే పద్ధతి అన్నమాట. దీన్ని ఏమంటారంటే రంగులు మార్చే పద్ధతి. అంటే క్రిస్టియన్స్ అందరూ కూడుకున్నప్పుడు క్రిస్టియన్ గా మనం ఉండటం, మిగతాప్పుడు మనము వేరేగా ఉండటం, ఇది కాదు. ప్రభువుకి యథార్థమైన మనసు కావాలి, యథార్థమైన ప్రవర్తన కావాలి. ఎప్పుడైతే అటువంటి ప్రవర్తన మన జీవితాల్లో మనం అనుసరిస్తామో తన యందు భయభక్తులు గారు వారి కోరిక ఆయన
నెరవేరుస్తాడు. దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా, ఏ మాత్రము నీకు కొంచెం కూడా భయం లేకుండా నా కోరిక తీరిపోవాలి, నేను అడిగింది ప్రభు చేశానంటే ఎలా చేస్తాడు? ఎందుకు చేస్తాడు? ఎందుకు చేయాలి కూడా? భయం ఏది, భక్తి ఏది? ఎవరు నీ ఇంట్లో నీ తల్లి తండ్రి అంటేనే నీకు భయం కలిగి ఉన్నప్పుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, సర్వాధికారి, సర్వయుగములలో సజీవుడు, సర్వము ఎరిగిన వాడు, సర్వ సృష్టిని ఒక మాటలో సృజించిన సృష్టికర్త అయిన దేవుని యందు ఎందుకు లేదు భయము, భక్తి మన జీవితాలు? ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి భయంతో కూడిన భక్తిని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మన జీవితాలలో నీ యొక్క ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఆ జవాబు రావాలి అంటే భయంతో కూడిన భక్తిని నువ్వు కనబరచాలా. అదే ప్రభు నీ నుంచి ఆశిస్తా ఉన్నాడు. ఎలాగుంది ఈ రోజున మన క్రైస్తవ జీవితం? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో భయంతో కూడిన భక్తిని చేసే వారికి మనం ఉన్నామా? లేదంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఆదివారం మాత్రమే దేవుని మందిరానికి వెళ్ళి ఆదివారం దేవుని యొక్క మందిరంలో కూర్చొని వాక్యం వినేసి పాటలు పాడేసి వచ్చేసి మిగతా జీవితం అంతా నా ఇష్టం అనే వారంగా మనం ఉన్నాము. ఎలాగుంది మన జీవితం? ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు అంటున్నాడు, యథార్థమైన మనసు కావాలి, భయముతో కూడిన భక్తి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. ఈ రోజున ఏ కోరిక నువ్వు కలిగి ఉన్నావు? ఏ విధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ప్రార్థనలకు జవాబు రావట్లేదని బాధపడుతున్నావా? నిరీక్షిస్తున్నావా? వెయిట్ చేస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? యథార్థత లేదేమో, భయంతో కూడిన భక్తి లేదేమో. ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకో. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు నీ జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాడు. నిన్ను నీవు సరి చేసుకుని మన హృదయాలను హృదయపూర్వకముగా పశ్చాత్తాపముతో మరొకసారి నీవు ప్రభు పాదాల చెంతకు వెళ్ళినట్లయితే నీ జీవితంలో తప్పకుండా నీకు విడుదల కలుగుతుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో 13వ వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, ఇప్పుడైనను మీరు కన్నీరు విడిచుచు దుఃఖించుచు తిరిగి నా యొద్దకు రండి, కరుణ వాత్సల్యం గల దేవుడను కనుకరింపక మానతానా అని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ రోజున కరుణ వాత్సల్యం కలిగిన దేవుని దగ్గరకు తిరిగి మనం రావాలని ప్రభు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాల చెంతకు తిరిగి వెళ్ళి ఆయన కృపను పొందుకోవాలని ప్రభు పేట మీ అందరికి మనవి చేస్తూ, మరొకసారి దేవుడు మన ప్రార్థనలన్నిటినీ ఆలకించి ఈ దుర్భర పరిస్థితుల్లో, దురవస్థలో ఉన్న మన జీవితాలను బాగు చేయడానికి ఆయన కృప కొరకు మనం అందరం వేడుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో జ్ఞాపకం చేసుకొని బహుగా ఆశీర్వదించి దీవించులాగా మనం అందరం కలిపి ప్రార్థన చేద్దాం. దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధ్రువతారగా నాలో నిలిచెనే, ధ్రువతారగా నాలో నిలిచెనే, యేసయ్యా నా ప్రియా, ఇప్పుడు నిరాకడ సమయం, ఇప్పుడు నిరాకడ సమయం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దురవస్థలలో ప్రభువా మేమందరము జీవిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ దురవస్థల్లో జీవించే అయ్యా ఈ దుర్భరమైన జీవితాలతో కొట్టుమిట్టాడే కంటే ప్రభు నిరాకడ సమయాన్ని అయ్యా అతి సమీపంగా మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభు. అయ్యా, త్వరగా మీరు ఆకడలో మమ్మల్ని అందరినీ మీరు అయ్యా మేఘారుడవై మీరు వచ్చి మమ్మలను
తీసుకుని వెళ్ళబోతున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఇదిగో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు, ప్రతి బిడ్డ ఈ దురవస్థలలో, దుర్భరమైన పరిస్థితుల్లో మీకు దగ్గరగా జీవిస్తూ, మీ అందు భయముతో, భక్తితో అయా నిన్ను ఆరాధిస్తూ, నీ సన్నిధిలో ప్రార్థనా జీవితము కలిగి అయా నిన్ను స్తుతించి ఆరాధించి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించగలిగే ధన్యకరమైన జీవితం ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి గృహాల్లో, వారి కుటుంబాలతో కలిసి ప్రతి బిడ్డకు అటువంటి ధన్యతలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదం ఈ ఏకీభవించిన ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. జీవితాల్లో ప్రభువా అయా మా జీవితాలలో అయా మీ రాజ్యములో నిత్యము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ అయా నేను నీతో కలిసి జీవించే ధన్యకరమైన జీవితము కంటే మాకు వేరొక ధన్యత లేదు ప్రభు. మా జీవితాలు అట్టి గొప్ప ధన్యతను మాకు దయచేయండి తండ్రి. మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు అయా ప్రతి బిడ్డకు నాయనా మీకు దగ్గరగా జీవించే జీవితాన్ని మీరు దయచేయండి. భయంతో కూడిన భక్తిని అయా విధేయతలతో కూడిన భక్తిని, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనా జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. సమాయత్తపరచండి, సిద్ధపరచండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేశమంతా కరోనా వైరస్ ప్రభావంతో అల్లాడుచుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియులందరినీ ప్రభు మీరు రెక్కల చాటున భద్రపరచండి, క్షేమాన్ని దయచేయండి. మా రాష్ట్రానికి, మా దేశానికి ప్రభు మీరు క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇప్పటి వరకు నాయన మీరు కాపాడుచు సంరక్షిస్తూ నాయన విస్తమైన కృపచేత తండ్రి మీరు నడిపించారు. ఇక మీదట కూడా ఆయన మీ చేతులకి అప్పగిస్తున్నాము తండ్రి. మా జీవితాలను మీరు వెన్నట్టి నడిపించండి ప్రభు. మా జీవితాల్లో నాయనా కరోనా వైరస్ ప్రభావాలు ఎక్కడ నాయనా నీ ప్రియుల జీవితాలను తాకకుండా ప్రభు, అంటకుండా తండ్రి మీ కంచి గలతోటలో భద్రపరచండి తండ్రి. మీ కృపా బాహుల్యము ప్రతి బిడ్డ మీద చాపి మీ దయగలిగిన నాయనా హస్తముతో భద్రపరుస్తూ క్షేమాన్ని అనుగ్రహిస్తూ విశ్వాస జీవితంలో బలముగా స్థిరపరచబడుతూ ముందుకు సాగిపోయి భాగ్యాన్ని మీరు దయచేయండి. యేసు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును, రాజ్యం వచ్చును గాక, మా చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరిన గాక. మా అందరి ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి మమ్మల్ని శోధనలో కీడు నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదము మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తముల్. మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.